ఎప్పుడొచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఈ డైలాగ్ ఎవరిదో తెలుసు కదా. ఎస్, మహేష్ బాబుది. అదే మాటను తమదైన శైలిలో చెబుతున్నారు గులాబీ లీడర్స్. ఇప్పటికే కొడితే గట్టిగానే కొడతామంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ కూడా ఇచ్చారు కేసీఆర్. తాజాగా సింహం సింగిలే అంటూ హరీష్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమంటున్నారు కేటీఆర్. ఇలా ఒక్కో డైలాగ్తో డైనమైట్స్ పేల్చుతున్నారు పింక్ లీడర్స్. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై సమర భేరీ తప్పదంటున్నారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఒంటరిగానే పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. ఎవరితోనూ పొత్తు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఇక కేసీఆర్ నాయకత్వంలోనే మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. ఇవాళ ఎన్నికలు జరిగితే 100 సీట్లతో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కొంతమంది మాట్లాడుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ గెలుస్తుంది లేదా పొత్తు పెట్టుకుంటుందని. కేసీఆర్ గారు మొన్ననే కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. బీఆర్ఎస్ స్వంతగానే ఉంటది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. స్వరాష్ట్రాన్ని నంబర్ 1గా నిలవడంలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓట్లలో వెనకబడ్డాం, కానీ తెలంగాణను ప్రేమించడంలో ఎన్నటికీ వెనకబడబోమన్నారు కేటీఆర్. లేకపోవచ్చు, అపోజిషన్ లో ఉండవచ్చు, కానీ ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కొడతా ఉన్నా అక్కడ ఉన్నది మన తెలంగాణనే. అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ 3 ఏళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. అగ్రనేతల మాటలు బీఆర్ఎస్ కేడర్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపుతా ఉంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. నిజానికి గులాబీ బాస్ ఏం చేసినా వార్తే, ఏం చేయకపోయినా వార్తే. ఒకప్పుడు ప్రత్యర్థులతో కబడ్డీ ఆడుకున్న కేసీఆర్ కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 1-2 సందర్భాల్లో తప్ప ఆయన ఎప్పుడూ కనిపించలేదు. ద్వితీయ శ్రేణి లీడర్లే కాదు, గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. దీంతో పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది గులాబీ దళం. రెండు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. మార్పు కోసం తెలంగాణ ఓటర్లు కూడా పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది. కానీ ఏడాదిన్నరగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మారింది పాలన. 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఎక్కడికక్కడ పాలకులను నిలదీస్తోంది తెలంగాణ సమాజం. తమ గళానికి బలం వచ్చేలా కేసీఆర్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే రాజకీయాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ పాలకులకు వణుకు పుట్టిస్తున్నారు గులాబీ లీడర్లు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ జనం తరపున కొట్లాడుతున్నారు. 6 గ్యారంటీలు బోగస్ అంటూ రేవంత్పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ రోడ్డెక్కుతున్నారు. సామాన్యుడి కోసం గళం ఎత్తుతున్నారు. ప్రతి సమస్యలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. సమస్య ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా సామాన్యుడికి అండగా పోరాటం చేస్తున్నారు. తెలంగాణపై గులాబీ బాస్ చెరగని ముద్ర వేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనపై అభిమానం చెక్కు చెదరలేదు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే అయితే తెలంగాణ తెచ్చిన ఘనత ముమ్మాటికి కేసీఆర్దే. ఆ పోరాట స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించేందుకు రెడీ అవుతున్నారు గులాబీ నేతలు. ఎస్, మళ్లీ అధికారంలోకి వస్తాం. ఈసారి 100 సీట్లతో వస్తాం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా 100 సీట్లు గ్యారంటీ అంటున్నారు హరీష్ రావు. మరోవైపు డలాస్లో మాట్లాడిన ఆ మీటింగ్లో కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మూడోసారి మళ్లీ ముఖ్యమంత్రిగా నెక్స్ట్ టర్మ్లో కేసీఆర్ గారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు. ఇలా చాలా ధీమాగా ఉన్నారు బీఆర్ఎస్కి చెందినటువంటి
టాప్ లీడర్స్ అంతా కూడా అసలు ఏం జరుగుతోంది, ఎందుకంత ధీమా, ఎలా ఉండబోతోంది, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారు? మరోవైపు కాళేశ్వరానికి సంబంధించి కొన్ని విషయాల్లో ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఆ నోటీసులకి అనుగుణంగానే ఇటు కేసీఆర్ గారిని కానీ అలాగే హరీష్ రావు గారిని కానీ పిలుస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, ఈ విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతానికి డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు, అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు, లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అండ్ మరి కాసేపట్లో అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు. ప్రస్తుతానికి వీరు ముగ్గురుతో మాట్లాడదాం. సార్, ముగ్గురికి నమస్తే. సార్, యాదవ్ గారు, ముందుగా లింగం యాదవ్ గారు, ఏమిటి బీఆర్ఎస్ ఒక టాప్ లీడర్స్ అంతా కూడా చాలా ధీమాగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఓకే, ఏమిటి ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవచ్చు, కాంగ్రెస్ ఎలా చూస్తోంది? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా పెద్దలు కోపానిస్టులందరికీ నమస్కారం. డెఫినెట్ గా తెలంగాణ ఆనాడు కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ నియంతృత్వ పరిపాలనను, ఫామ్ హౌస్ పాలనను తెలంగాణ ప్రజలు మళ్ళా కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి పరిమితం చేసిర్రు. ఇవాళ 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు, 7.5 లక్షల కోట్ల అప్పు, ఇవాళ ఏ దాంట్లో చూసినా అంటే కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే కాదేది అనర్హం అవినీతికి అన్నట్టు ఇవాళ నీకు గొర్రెల స్కాము, చేపల స్కాము, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, టెలిఫోన్ టాపింగ్, ఫార్ములా ఈ రేసు, ఇవన్నీ కూడా అవినీతి. ఇవాళ అదే విధంగా దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ అత్యంతమైన రిచెస్ట్ పార్టీగా ఇంత తక్కువ సమయంలో ఏర్పాటైనది కూడా అది టిఆర్ఎస్ కే. ఇవాళ మనకు తెలుసు దేశంలో ఎవరికి లేనటువంటి ఆస్తులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అంటే ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ దోచుకొని దాచుకున్నారు. వాళ్ళకు ఆనాడు తెలంగాణ మీద ఏనాడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ మీద ప్రేమ లేదు. వాళ్ళ అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు అయిన ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వానికి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతుంది. ఇప్పటికైనా మారి ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తారేమో అనుకున్నాం. కానీ ఇవాళ కూడా మళ్ళా కేసీఆర్ కనీసం తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక నిన్న ఫార్మేషన్ డే అండి, ఫార్మేషన్ డే రోజన్నా కనీసం బయటకు వస్తాడేమో, అమరవీల స్తూపానికి నివాళులు అర్పిస్తాడేమో అనుకున్నాం. కానీ అది కూడా జరగలేదు. కొడుకేమో అమెరికాలో, తండ్రి ఏమో ఫామ్ హౌస్ లా, బిడ్డ ఏమో కొత్త దుకాణం పెట్టుకోవడం, అల్లుడేమో నిన్న వీళ్ళు ముగ్గురు ఓట్లాడుకుంటే నాకేదన్నా అవకాశం ఉంటదేమని ఇవాళ హరీష్ రావు గారు ఆయన ఏమి పడుతుంది మాట్లాడుతున్నారు. ఇంకెక్కడ అధికారం అండి? ఏ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది, బీఆర్ఎస్ గా మారుతుంది. ఇంకా అయిపోతుంది. ఇంకా వాళ్ళ బీఆర్ఎస్ అనేది అయిపోయింది. ఇంకా వాళ్ళ కళ అధికారం అనేది బీఆర్ఎస్ పార్టీకి కళ. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలకు ఇవాళ నోటీసులు వస్తుంది. ఇవాళ ప్రజాప్రభుత్వం ఎంక్వైరీ వేసింది. ఇవాళ కాళేశ్వరం మీద ఎంక్వైరీ నడుస్తుంది. సార్, రాష్ట్ర వ్యాప్తంగా, సార్ ఒక్క సెకండ్, రాష్ట్ర వ్యాప్తంగా అలాగే క్షేత్రస్థాయిలో మాకు విపరీతంగా క్రేజ్ ఉంది, ప్రజలంతా మమ్మల్ని మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు అంటున్నారు వాళ్ళు. అదే చెప్తున్నాను. ఏం కోరుకుంటారని ముఖం చూపించుకోలేకనే 10 ఏళ్లు తెలంగాణని పరిపాలించినటువంటి నియంతృత్వ పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ప్రజలకు ముఖం చూపించుకోలేకనే కదా ఇవాళ ప్రజలకు వస్తలేరు. కనీసం అసెంబ్లీ కూడా రావట్లేదు. మీరే చెప్పండి, ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఉన్నది ఎందుకండి? అంటే అధికారులు ఉంటేనేనా? ప్రతిపక్ష నాయకుడు మన జీతం తీసుకొని ప్రతిపక్ష బాధ్యత ఎందుకు నీకు చేత కాకపోతే ఇంకొకరికి ఇవ్వాలి కదా. అంటే చట్టసభల మీద నీకు గౌరవం లేదా లేదా? నీకు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించలే. కల్వకుంట్ల కుటుంబం ఉంది, రాజ్యాంగమే నడిచింది. ఇవాళనైనా ప్రతిపక్ష నాయకుడు బాధ్యతగా ప్రవర్తించు. ఇవాళ ఇంకెక్కడండి? 10 ఏళ్ల వీళ్ళు ఏనాడైనా రైతుల గురించి మాట్లాడిరా? ఇవాళ దేశ చరిత్రలోనే ఏకకాలంలోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఇవాళ సన్న ఓట్లకు 500 రూపాయలు ఇస్తున్నాం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇవాళ ఈ విధంగా చేస్తే ఇవాళ ఉద్యోగులండి 10 ఏళ్లలో మీరు ఏనాడైనా నియామకాలు చేపట్టిరండి? ఆనాడు గ్రూప్ 1 వేస్తే 3 సార్లు పేపర్ లీకేజ్ చేసిన చరిత్ర మీది. ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఎడ్యుకేషన్ ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇవన్నీ చేస్తుంటే వారు కూడా ఏమంటున్నారు? వారిద్దరిని కూడా కనుక్కుని ఆ తర్వాత
నేను ఒక్క నిమిషం ఇవన్నీ చేస్తుంటే చూసి మతి భ్రమించి ఇంకా హరీష్ రావు ఏది పడితే మాట్లాడుతుండే అదే చెప్తున్నాండి. వాళ్ళ అధికారం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళని మర్చిపోయారు. మేము ఇంకా ఉన్నామని చెప్పుకోవడం కోసం ఇవాళ కవిత అందుకే కొత్త దుకాణం పెట్టింది. ఒక చిన్న విషయం, బీసీలని 10 ఏళ్లలో మరి గుర్తురాని బీసీలు ఇవాళ గుర్తొచ్చిరండి. ఆనాడు 33% ఉన్న రిజర్వేషన్ బీసీల స్థానిక సంస్థల్లో 18% వచ్చింది. మరి దీనికి కారకులు ఎవరండి? ఇవాళ మరి కవితకి ఇవాళ మాట్లాడుతున్న బీసీ చర్చిద్దాం. ఒక్క నిమిషం, వారికి కూడా అవకాశం ఇచ్చి ఒక్క నిమిషం అండి. దత్తాత్రేయ గారు నమస్తే అండి. సార్, ఏమిటంటే ఏ వ్యూహం ఉంది, ఏ ధీమాతో ఇలాంటి మాటలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి, ఇలాంటి వ్యాఖ్యలు? అఫ్ కోర్స్ ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అలాగే ప్రజల్లో ఏ స్థాయిలో మనకి గుర్తింపు ఉంది, మనని ప్రజలు ఇప్పుడు ఎలా చూస్తున్నారు, ఎలా ఆదరిస్తున్నారు అనేటువంటి విషయం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఏ నాయకుడికైనా. కాకపోతే అంటే నిన్న ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇప్పుడు లింగం యాదవ్ గారు చెప్పిన దాంట్లో కొంతవరకు కూడా అంటే కనీసం అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ఆయన నివాళైనా అర్పించలేదు. ఇలాంటి విషయాలైతే ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమిటి వ్యూహం, ఏమిటి ధీమా? నమస్కారం రమణ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసన్న గారికి, కో ప్యానలిస్టులకి, అలాగే రాజు న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే డలాస్ కేంద్రంగా మా పార్టీ రజతోత్సవం నిర్వహించినటువంటి కేటీఆర్ గారు చాలా కాన్ఫిడెన్షియల్ గా నెక్స్ట్ టైం మళ్ళీ 100% 100% కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు మూడోసారి అనేటువంటిది చెప్పడం వెనుకాల మా పార్టీ యొక్క సక్సెస్ ఉందండి. ఎందుకు సక్సెస్ ఉందంటే సామాజిక న్యాయం, సెక్రటరేట్ నుంచి పరిపాలన, ఇవన్నీ ఏం జరుగుతుంది హైదరాబాద్ లో, తెలంగాణలో అనేటువంటి తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు. 17 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి పల్లెల్లో ఉన్నటువంటి రైతుల కన్నీళ్లు కావచ్చు, పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధుల వికలాంగుల ఏడుపులు కావచ్చు, ఉద్యోగాల కోసం 2 లక్షల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులందరూ కూడా ఫిట్మెంట్ ఇస్తామని ఆశ చూపించేటువంటి ఉద్యోగులు కావచ్చు, స్కూటీల కోసం ఎదురు చూసినటువంటి ఆడపిల్లలు కావచ్చు, తులం బంగారం కోసం ఎదురు చూసినటువంటి మహిళలు కావచ్చు, ఇట్లా పెళ్లిరైనటువంటి ఆడపిల్లలు కావచ్చు, ఒకరు కాదండి, ఇంట్లో ఉన్నటువంటి అత్తకు కోడలకు కలిపి 2500 2500 ఇస్తామనేటువంటి ఆడవాళ్ళు కావచ్చు. ఒక వర్గాన్ని అండి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ ఇన్ని వర్గాలను మోసం చేసి వాళ్ళ అధికారంలో కూర్చొని రైతులకు ఇష్టమైనటువంటి రుణమాఫీ విషయంలో ఎంత మోసం చేసింది, రైతు బంధు విషయంలో ఎన్ని రైతు బంధులు ఎగ్గొట్టింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,64,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మాకు నమ్మకం ఉంది. మేము వంగిన తుంగకు మరణం లేదండి. మేము ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును సగర్వంగా గౌరవించినాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, సోనియమ్మ ఇచ్చిందని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా చేస్తే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. తెలంగాణ జై తెలంగాణ నినాదం గుర్తుకు రాలేదండి. అమరవీరుల స్తూపానికి మేం చెప్తే తప్ప నివాళులు అర్పించలేని పరిస్థితి ఉందండి. ఇవాళ వీళ్ళు తెలంగాణ గురించి, అమరవీరుల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటది. ఒకటి, మా నాయకుని యొక్క కమిట్మెంట్. మా నాయకుడు ఇన్ టైంలో తెలంగాణ ప్రజలకు, ఒక వర్గానికి కాదు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి రారాజు లాంటి వ్యక్తి. ప్రతి ఒక్క వర్గాన్ని అప్లిఫ్ట్ చేయడంలో 60 సంవత్సరాల దరిద్రం, 60 సంవత్సరాల మోసం, 60 సంవత్సరాల చీకటిని ఒక వెలుగులోకి నింపినటువంటి నాయకుడు. ఇవాళ జిల్లాల్లోకి వెళ్తే జిల్లాల్లో నడుస్తున్నటువంటి కలెక్టరేట్ల నిర్మాణాలు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ కావచ్చు, గ్రామాలలో ఏర్పాటు చేసినటువంటి ప్రకృతి వనాలు కావచ్చు, గ్రామ పంచాయతీలను సుందరీకరణ చేసుకుని ట్రాక్టర్లు ఇచ్చుకున్నటువంటి పరిస్థితులు కావచ్చు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి లాంటి వర్గాలకు పైకి తీసుకురావడం కోసం వాళ్ళ ఆర్థిక వ్యవస్థను పునరుత్పత్తి చేసినటువంటి గొప్ప ఆర్థిక నిపుణుడు కేసీఆర్ అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 నదులు, కృష్ణా గోదావరి నదిని 2 కళ్ళలాగా భావించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నీటి చుక్కను కూడా మనం ఒడిసి పట్టుకోవాలని చెప్పేసి ఓకే. అంటే కవిత వేరే కుంపటి పెడుతున్నారు అండ్ కాళేశ్వరం విచారణకు హాజరవ్వాలి, ఇవి రెండు ఏమైనా అడ్డంకులుగా మారే ఛాన్స్ కనిపిస్తోందా? ఒకటండి, ఇప్పుడు మా పార్టీకి చాలా క్లారిటీగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో విచారణ జరుపుతున్నటువంటి కమిషన్ దేని గురించి విచారణ జరుపుతుందంటే నిర్మాణానికి సంబంధించిన విచారణ జరుపుతుంది. దాంట్లో ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 17 మంది చీఫ్ ఇంజనీర్స్ ని వీళ్ళు ముద్దాయిలుగా చేర్చిండ్రు. దాంట్లో క్రిమినల్స్ అనేటువంటి చట్టం ప్రకారం, విజిలెన్స్ యాక్ట్ ప్రకారం క్రిమినల్స్ గా చేర్చిండ్రు. దాంట్లో 6 ప్రమోషన్స్ ఇచ్చారు కదండి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే పదోన్నతులు కల్పించి వాళ్ళని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు కదా. అలా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్న ప్రతి నిర్ణయం అది భవిష్యత్తు తరాలకు అందించేటువంటి ఇంజనీరింగ్ ప్లాన్స్ విషయంలో ఇంజనీరింగ్ ఇచ్చేటువంటి సలహాలు కానీ, పైనటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లాంటి వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు కానీ, ఎమిన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అనుమతులు కానీ, ఇవన్నిటిని క్రోడీకరించుకున్న తర్వాతే కదా ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం. ఒక ప్రాజెక్ట్ అండి కాళేశ్వరం అంటే. కాళేశ్వరం అంటే కొన్ని
3 బ్యారేజీలు, 15 దాదాపుగా పంప్ హౌజులు, 19 లిఫ్ట్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అది కోకలండి. 2143 చెరువులని ఒక గొలుసు కట్టు చెరువులాగా నింపుకునేటువంటి ప్రాజెక్ట్ అది. ప్రపంచంలో మనం చైనా ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి రీగైరేజెస్ గురించి మాట్లాడుకుంటాం. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అత్యంత గొప్పది. దాని విలువ తెలియని నాయకులు, దాని మంచి చెడులు తెలియనటువంటి నాయకులు, అవగాహన లేని నాయకులు మాట్లాడే అంశాలపైన ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెంప చెల్లుమనేటువంటి రోజులు వస్తాయి. ఎందుకు అంత కాన్ఫిడెన్షియల్ గా ఉన్నామంటే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంది, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు. ఒక్క రోజైనా కరెంటు పోయిందా అండి? రైతులు ఇవాళ కళ్ళాల్లో పంట కొనలేక మిల్లర్ల దగ్గరికి ఏడ్చుకుంటూ వెళ్తూ అటు గని సంచులు లేక ఎంత ఇబ్బందులు పడుతుందండి. టార్ పాయింట్స్ ఇవ్వలేక వర్షార్పితం అవుతుంది. Yes, sir. రేపో మాపో మాన్సూన్స్ వచ్చేసి ముగసీర వచ్చేసింది. అవును. పంటలు వేసుకోవడానికి రైతులు పొలాలు రెడీ చేసుకోవాలి. ఒకటే అండి రమణ గారు, ఎందుకు ఇంత కాన్ఫిడెన్షియల్ గా చెప్తా ఉన్నామంటే మేము తెలంగాణ ప్రజలకు జవాబుదారితనం. అవును. తెలంగాణ ప్రజలు మమ్మల్ని వల్ల ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, పూర్తిగా స్వీకరించాం. మిత్రుడు అంటా ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్న Sure. నాయకుడు ఫామ్ హౌస్ లో ఉంటుంది, అసెంబ్లీలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తలేమండి. ఎస్ఐ భూములు కబ్జా కాకుండా కాపాడింది బీఆర్ఎస్ పార్టీ. లఘుచర్ల భూములు కబ్జా ఓకే అండి, ఒక్క సెకండ్ శ్రీనివాస్ గారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారి వెర్షన్ కూడా తీసుకుందాం. ఒక్క సెకండ్ సార్. శ్రీనివాస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ముఖ్యంగా ఎస్ సార్, ఇరు పార్టీల వెర్షన్ కూడా విన్నారు మీరు. చాలా ధీమాతో ఉంది బీఆర్ఎస్, ఖచ్చితంగా అధికారంలోకి వస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి, అయినప్పటికీ కూడా వారి కార్యాచరణ వారికి ఉంది. అండ్ కాంగ్రెస్ యాజ్ వెల్ యాజ్ ఎప్పటి మాదిరే వారిపై చేసే ఆరోపణలు చేస్తోంది. గతంలో జరిగిన బీభత్సాన్ని మొత్తం కళ్ళ కట్టినట్టుగా చెప్తోంది. ఎలా అర్థం చేసుకోవాలి? బీజేపీ ఏం ఆలోచిస్తోంది? మీరు అంటే మీ వైపు నుంచి మీ వెర్షన్ ఏంటి అసలు? అన్నగారు, భారతీయ జనతా పార్టీ ఆలోచించి దానికన్నా ప్రజలే ముందస్తుగా ఆలోచిస్తా ఉన్నారు. దేనికోసం కాంగ్రెస్ ను ఓడించి తెలంగాణ రాష్ట్రం రాగానే టీఆర్ఎస్ గెలిపించినారు. ఆ 10 సంవత్సరాల కాలం పాటు మళ్ళీ తెలంగాణలో మా యొక్క స్వరాజ్యం వచ్చేసింది. మాకందరికి కూడా కష్టాలు దూరమై సుఖాలు వస్తాయి, అందరికి ఉద్యోగాలు గాని వ్యవసాయం గాని అన్ని బాగుపడతాయి, ప్రతి ఇంట ఆనంద బాష్పాలు వెల్లివిరుస్తాయని చెప్పేసి భావించి కొట్టేసి గెలిపించినారు. రెండోసారి అవకాశం లేకున్నా గాని ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్మెంట్ కి వాళ్ళు రెండోసారి కూడా ప్రజలంతా కూడా ఓటేసినారు. ఒక ఆశతోని, ఒక నిర్వేదంతోని ఉన్నటువంటి ఒక మళ్ళొకసారి ఇస్తారేమో అని చెప్పించి సేమ్ అదే ఇష్టం. కాంగ్రెస్ మీద కోపంతోనే టిఆర్ఎస్ గెలిపితే టిఆర్ఎస్ కోపం మీద మళ్ళీ కాంగ్రెస్ గెలిపిస్తారు. వీళ్ళు సంతోషపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు చాలా స్పష్టంగా లింగం గారు అన్ని విషయాలు చెప్పినారు. ఏ కారణాల చేత, ఏ లోపాల చేత టిఆర్ఎస్ సర్కార్ యొక్క రాష్ట్రాన్ని అప్పులోబిలో, నష్టాల్లో, అన్ని అక్రమాలు, అవినీతి కేసులు ఇవన్నీ కూడా అవునే అని చెప్పినారే. మరి మీరేం చేస్తా ఉన్నారు? 1/3 ఆఫ్ ది టెన్యూర్, 1/3% టెన్యూర్ కాలం అయిపోయింది. రమణ గారు, కాంగ్రెస్ సర్కార్ ఇంకా గాడిన ఎక్కలేదు, పట్టాలు ఎక్కలేదు, ఇంకా పరిపాలన అంటే ఏందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ శ్రీనివాస్ సార్, ఆల్రెడీ వాళ్ళు చెప్పినటువంటి పథకాల్లో కొన్ని అయితే అమలు పరిచారు. ఇమ్మీడియట్ గా ఫ్రీ బస్ నుంచి మొదలు పెడితే కొన్ని పథకాలు అయితే వాళ్ళు అమలు పరిచారు. అది ఫ్రీ బస్ నెలకు 250 కోట్లు, 300 కోట్లు, 200 కోట్లు ఉన్నది. లెక్క చెప్తే తెలుస్తే వాళ్ళు ఇంకా ఆ పరంగా ఇచ్చేస్తామని చెప్తా ఉన్నారు. ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తా ఉన్నారు? ప్రజల సొమ్మే కదా. 21,000 కోట్లు ఇచ్చేసి ఇంకా 30% 40% రైతులకు ఇవ్వలేదు. మీరు హామీ ఇచ్చినారు 100% మాఫీ అందరికి కూడా అని చెప్పినారు. ఏ రైతైనా ఎంత భూమి అని చెప్పినారు. ఏమైన తర్వాత అనేక కండిషన్ పెట్టి 40% దాకా ఇవ్వకుండా 38,000 కోట్ల రూపాయలు మాఫీ కావాల్సిన లెక్క ప్రకారం మీరు వేవ్ ఆఫ్ చేసిన కేవలం 21,000 కోట్ల రూపాయలు. సబ్జెక్ట్ కరెక్షన్ కొంచెం తక్కువ కావచ్చు, తక్కువనైతే తప్ప ఎక్కువ. ఇది మీరు రెండే కదా, ఇంకేం చేసినారు చెప్పండి? రైతులకు బీఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ సర్కార్ రైతు బంధు పేరు మీద ప్రతి 6 నెలలకోసారి 5,000 ఇచ్చినటువంటి ఆ అలవాటును రైతులంతా ఎదురుస్తుర్రు. వీళ్ళేమో ఎక్కువ ఇస్తామని చెప్పేసి 7,500 ఇచ్చి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి ఆశలో ఆకాశంలో మొత్తంగా కూడా గాలిలో మేడలు కట్టించమని చెప్పేసి ప్రామిస్ చేసి ఇటువంటి ఫాల్స్ ప్రామిసెస్ సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఫ్రీబీస్ పేరు మీద మీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ఏం చేస్తారు? ఇవి రెండే కదా, 21,000 కోట్లు, మళ్ళీ ఇది ఒక 300 కోట్ల రూపాయల ప్రతి నెల. ఏం చేస్తారు మీరు?
నేను చెప్పేది ఒక్కటే, దాన ధర్మాలు చేయడం కాదు రమణ గారు. రైతు Yes, sir. లేదా ప్రజల కుటుంబంలో వారి కష్టంతో ఇన్కమ్ పెరిగేటట్టుగా మీరు దారి చూపించాలి. రైతులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, జనరల్ పబ్లిక్ కూడా కావచ్చు, మహిళలకు కావచ్చు, వారి కుటుంబాల్లో వారి కష్టంతో ఎక్కువ సంపాదన పెరిగే విధంగా మీరు దారి చూపించాలి. మీరు చూపెట్టండి. ఆ చూపించడానికి కార్పొరేషన్స్ ఉన్నాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రూపాయల ఇచ్చినారా? ఆ సర్కారు ఇవ్వలేదు, ఈ సర్కారు లేదు. లెక్క చూపెట్టండి నాకు. ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ కార్పొరేషన్లకు ఉపాధి కోసం, స్వయం ఉపాధి కోసం ఎంత డబ్బు కేటాయించినారు? సేమ్ బీఆర్ఎస్ సర్కార్ కూడా అదే ఇచ్చినారు. కాబట్టి ఈ రెండు సర్కార్ల యొక్క ఒకరిని ఒకరు చెప్పుకోవడం తప్ప ఇంకేలేదు. ఇప్పుడు కలలు కంటా ఉన్నారు 100 సీట్లు వస్తాయి మాకు అని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడతారు. మీరు 100 సీట్లు గెలిచినట్లయితే ఓడిపోయిన తర్వాత 6 నెలల తర్వాత బీఆర్ఎస్ కు కేవలం 15% ఓట్లు వచ్చింది ఎంపీ ఎలక్షన్. దాని తర్వాత ఇంకా 6 నెలలకు 7 నెలలకు మీరు ఎమ్మెల్సీకి పోటీ చేసే పరిస్థితి లేదు. నామినేషన్ వేయలేకపోయినారు. మీరు పెరిగారు కదా, మీరు పెరిగారు కదా. పెరుగుడు ఇంకా కాంటెస్ట్ చేసే అవకాశం లేకుండా మీరే రణ్చోడ్ దాస్ అయిపోయినారు. రణం నుంచి బయటపడ్డారు. మీరు ఇంకేం చేస్తారు? మీరు మీ యొక్క నిజాయితీ ఉండి ఉంటే, మీరు పనిచేయాలనే సంకల్పంతో పనిచేయాలి, ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఉండి ఉంటే ఆ తప్పులు జరిగినాయి, మహాప్రభు క్షమించండి అని చెప్పించి రోడ్ల మీదకి రావాలి, సారీ చెప్పాలి. మాటనా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు జరిగిందని చెప్పారు. లేదా 3 ఏళ్ళ కట్టేసి 10 ఏళ్ళ కట్టాల్సిన ప్రాజెక్ట్ 3 ఏళ్ళ కట్టేసి పేరు కోసం షాయి ఇమాం లాగా లేకుంటే నిజాం నవాబ్ లాగా కట్టినా అని చెప్పేసి నుమాజ్ లాగా తీసుకుపోయి చూపించిన ఎగ్జిబిషన్ లాగా ఆ నష్టం ఎవరు భరించాలి సార్? ఇది మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడుతూ ఉన్నాం. సార్, లింగం యాదవ్ గారు, ఓవరాల్ గా చూస్తే కనుక ఇప్పుడున్న కండిషన్ లో ఖచ్చితంగా 100 సీట్ల వరకు గెలుస్తాం అనేటువంటి మాట అయితే చెప్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పొత్తుల విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా ఎవరితో పొత్తుల్లో వెళ్ళం అనే విషయం కూడా క్లారిటీ ఇస్తున్నారు. సింగిల్ గానే వస్తాం అని చెప్తున్నారు. హలో, సార్. అంటే బీఆర్ఎస్ నాయకుడు మిత్రులు మాట్లాడుతూ ఏం మాట్లాడుతుండో ఆయనకి ఒకసారి అర్థం చేసుకొని మాట్లాడుతూ బాగుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళ ప్రపంచంలో కడుతుంటేనే కూలిపోయినటువంటి ప్రాజెక్ట్ ఉందా అండి? వాళ్ళ కాళేశ్వరం దాదాపు 1,00,000 కోట్ల పైగా చేసి తెలంగాణ ప్రజల కష్టార్జిత సొమ్ముని వాళ్ళ నీళ్లపాలు చేస్తూ కడుతుంటే 80,000 పుస్తకాలు చదివిన చీఫ్ ఇంజనీర్ అయినటువంటి, అంటే ప్రపంచంలో మనందరికీ తెలిసి ఏ మేధావైనా కూడా 80,000 పుస్తకాలు చదువుతాడండి. మరి కేసీఆర్ చదివిండు, ఆ ఘనత కూడా కేసీఆర్ కే తెలుసు. మరి అట్లాంటి ఆయన చీఫ్ ఇంజనీర్ కడుతుంటే అది కడుతుంటేనే కూలిపోయింది. ఇవాళ అది మేము చెప్పడం కాదు కదా, కాకు రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా చెప్పింది ఇందులో అవినీతిగా మారింది, ఇదంతా కూడా ఏటీఎం గా మారిందని. ఇవాళ వాళ్ళకు ఆల్రెడీ ఇవాళ కమిషన్ ఎంక్వైరీ నడుస్తుంది. ఇవాళ వాళ్ళకు నోటీసులు వచ్చినాయి. తొందరలోనే కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు చేసినట్టు అవినీతి అక్రమాలు బయటపడి డెఫినెట్ కూడా చట్ట ప్రకారం జైలు పోక తప్పదు. ఇవాళ వీళ్ళు చేసినటువంటి అవినీతికి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తారేమో. 10 ఏళ్ళు చేసినటువంటి దుర్మార్గ పాలనకు క్షమాపణ చెప్తారో అని వెయిట్ చేసినాం. అందుకే కదా మీరు ఇంకా ఇట్లనే మాట్లాడితే, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు పార్లమెంట్ ఎలక్షన్ లో 0 సీట్ ఇచ్చిర్రు. మన దీంట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కనీసం కాంటెస్ట్ చేయలేరు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. ఇవాళ బీజేపీని గెలిపించడం కోసమే కదా ఇవాళ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టి 8 సీట్లు బీజేపీని గెలిపించారు. ఇవి దేనికోసం? ఇవి కవితకు బెయిల్ తీసుకురావడం కోసం బీజేపీలకు బీఆర్ఎస్ తాకట్టు పెట్టి మనం చెప్పడం కాదుగా. నిన్న కవిత గారే మన లెటర్ లో స్పష్టంగా చెప్పారు. ఇంకా మాట్లాడితే ఎట్లండి? ఇవాళ వాళ్లకు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నాయకులని బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయిరు. మేమున్నామని చెప్పుకోవడం కోసమే ఒక్కొక్కరు ఒక డ్రామా తెరలేపారు. ఇవాళ కవిత కొత్త డ్రామా, హరీష్ రావు ఇంకొక డ్రామా, కేటీఆర్ అమెరికాలో పోయి ఆయన డ్రామా. ఇవాళ తెలంగాణ వారు ఫార్మేషన్ డే నాడు మరి ఎందుకు రాలేదండి? అమెరికాలో రజతోత్సవం మీటింగులు పెట్టుకుంటాడు కానీ తెలంగాణ ఫార్మేషన్ గురించి మాట్లాడు. ఇది వాళ్ళ యొక్క నిబద్ధత. ఎందుకంటే అన్నారు పార్లమెంట్ లో కూడా బిల్లు పెట్టినప్పుడు ఇదే కేసీఆర్ పార్లమెంట్ లో లేడండి, ఓటింగ్ లో పాల్గొనలే. ఢిల్లీలో ఉన్నటువంటి లుటియన్స్ బంగ్లాలో పడుకుండు. ఇవాళ అదే జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ఒక ప్రతిపక్ష బాధ్యతగా మేలుగండి. మీరు మీ నాయకుడు మాట్లాడినట్టే మీరు కూడా మాట్లాడితే ఎట్లండి?
ఇవాళ బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. మరి బీజేపీ కూడా తెలంగాణకి ఏం చేసిందో ఒకసారి చెప్పాలి. ఇవాళ 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మరి ఆనాడు మేము పెట్టినటువంటి ఇప్పటి వరకు కూడా ఫార్మేషన్ బిల్లు పెట్టినటువంటి ఇప్పటి వరకు కూడా అమలు చేయలే. ఇప్పటి వరకు విభజన చట్టంలో హామీలు కనీసం ఏం తీసుకురాలే. పాలమూరు రంగారెడ్డికి ఇప్పటి వరకు జాతీయ హోదా ఇవ్వలే. ఓ మూసీ రీజన్ పెట్టుకు డబ్బులు అడుగుతూ ఇవ్వరు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో కనీసం నిధులు సరైన నిధులు కేటాయించరు. ఇవాళ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఇదే మళ్ళీ బీజేపీ తెచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఈ బీఆర్ఎస్ నాయకులు కాదా? ఖమ్మంలో రైతులకు బేడీ లేచింది ఎవరండి? ఈ బీఆర్ఎస్ అంటే నాయకులు కాదా? యాదవ్ గారు ఒక్క నిమిషం. అంటే ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఏమైనా పోటీ చేసేటువంటి ఛాన్స్ ఉందా? అఫ్ కోర్స్ హరీష్ రావు గారు చెప్పినప్పటికీ కూడా ఏమైనా ఆలోచన చేసే అవకాశం కనిపిస్తుందా? డెఫినెట్ గా నేను అదే చెప్తున్నా. కొత్తగా ఇప్పుడు సపరేట్ కాదు అది. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. మీరు చూడండి 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని బీఆర్ఎస్ ఏనాడైనా ప్రశ్నించిందా? విభజన చట్టంలో హామీల గురించి అడిగిందా? ఇవాళ అదే విధంగా బీజేపీ తెచ్చినటువంటి జిఎస్టీకి సపోర్ట్ చేసింది ఎవరండి? ఇదే బీఆర్ఎస్. డిమానిటైజేషన్ సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్. రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. ఆనాడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో కూడా బీజేపీ క్యాండిడేట్ సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. ఇవాళ కొత్తగా ఉందండి. అందుకే చెప్తున్నా పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టి 8 పార్లమెంట్ సీటు బీజేపీకి వెళ్ళడానికి సపోర్ట్ చేసిందే బీఆర్ఎస్. వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళిద్దరే కలిసి ఆల్రెడీ వాళ్ళిద్దరు ఒకటి కలిసే పోటీ చేస్తారు, కలిసే పని చేస్తారు. ఇవాళ కిషన్ రెడ్డి కూడా ఎవరు చేస్తే అపాయింట్మెంట్ అయినండి, ఎవరు నాయకులు చెప్తే అయిందండి. ఇవాళ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు అందరు గమనిస్తున్నారు కదా. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. అయినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం మేమిచ్చినటువంటి గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు. ఎస్, డిబేట్ చేద్దాం. సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మేమెన్ని ఇంప్లిమెంట్ చేశాం, 10 ఏళ్లు తెలంగాణ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఎన్ని ఇంప్లిమెంట్ చేసింది, 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేసిందో డిబేట్ చేద్దాం. ఇవాళ అన్నారు దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, కేజీటీపీజీ ఉచిత విద్య, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు నీరు అన్నారు. ఎక్కడ పోయిందండి? ఎవరికి ఇచ్చిరని? మరి 10 ఏళ్లలో ఓడిపోతే ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిండు. మరి విద్యార్థులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. మరి ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంత రిక్రూట్మెంట్ జరిగిందండి? 10 ఏళ్లలో ఒక్క రిక్రూట్మెంట్ చేసిరండి. తెలంగాణలో మాట్లాడదాం. ఒక్క నిమిషం దత్తాత్రేయ గారు చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ లింగం యాదవ్ గారు చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు. మరోవైపు బీజేపీ అంటే శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పాలన అయినా అండ్ బీఆర్ఎస్ పాలన అయినా కూడా ఒకటే అని ఆయన అంటున్నారు. ఒక్కొక్క అంశంగా డిస్కషన్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నెతో పెట్టిన విద్య. ఎందుకంటే ఆడలేక మధ్యల పైన నెట్టేసినట్టుగా తమకు పరిపాలన రాక, తమకు అనుభవం లేక తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ వనరుల పైన, తెలంగాణ ఆస్తుల పైన, తెలంగాణ అవసరాల పైన కాంగ్రెస్ లో అంతమంది సీనియర్ లీడర్స్ వాళ్ళు ఉన్నారు, వారికి అనుభవం లేదు అనే మాట కరెక్టే అంటారా? జనరల్ గా వాళ్ళ మధ్య సమన్వయ లోపం కనిపిస్తూనే ఉంది కదండి. వాళ్ళ అక్కడ జరిగినటువంటి ఎస్ఎల్బిసిలో 8 మంది కార్మికులు చనిపోతే ఇప్పటికీ వాళ్ళ శవాలను పట్టుకునే పరిస్థితి లేదు. హెలికాప్టర్ల కోసం పోటీ పడి మరి నాకు హెలికాప్టర్ లేదు, నీకు హెలికాప్టర్ లేదు, విందు వినోదాల పేర్ల మీద ఎట్లా సమయం చేశారో చూసాం. ఆందోళన పోటీల పేరు మీద జరిగితే వాళ్ళ బ్రిటన్ కు చెందినటువంటి మహిళ ఏ విధంగా ఆరోపణలు చేస్తూ వెళ్ళిపోయిందో అది చూసాం. తెలంగాణ రాష్ట్రంలో ఏం ఒరిగిందండి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత? తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వర్గాలకు ఏడుపులకు కారణమవుతున్నారండి? ఇప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పెద్ద సామాజిక వర్గమైన రైతులు ఎందుకు తీవ్రంగా ఆవేదనతో ఉన్నారు? ఎందుకు ఇవాళ ముఖ్యంగా రైతులు చనిపోతే ఇచ్చే 5 లక్షల రైతు బీమా ప్రీమియం కూడా కట్టలేని పరిస్థితిలో ఉందండి ఈ పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా రైతులని బాధ పెడుతుందా అండి? ఇవాళ రైతులు ఎంత బాధపడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. రైతులు ఒకటే కాదండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో హైడ్రా పేరు మీద చేసిన హైరానా వల్ల 16,000 కుటుంబాలు, దళిత, గిరిజన, బహుజన, మైనార్టీ వర్గాలే, ఈ వర్గాల పిల్లల ఫ్యామిలీలన్నీ కూడా వీధిన పడ్డాయి కదండి. వాళ్ళందరూ కూడా శోక సముద్రంలో ఉన్నారు కదా. ఇవాళ లఘుచర్ల విషయంలో ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టినో చూసాము. ఒకటి కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నిజంగానే ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి సామర్థ్యమే ఉంటే, అనుభవమే ఉంటే, పరిజ్ఞానమే ఉంటే వాటి మీద మాట్లాడమని. రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టి అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ చేయడం తప్ప ఇంకేం చేస్తున్నారండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళేశ్వరం పైన ఒకటేమో న్యాయ విచారణ కోసం అని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు. దాన్ని ఎదుర్కోవడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కదా. దాంతో పాటుగా విజిలెన్స్ కమిషన్ వేసిండ్రు. మిత్రుడికి తెలుసో లేదు మరి, ఆ విజిలెన్స్ కమిషన్ లో 17 మందిని క్రిమినల్స్ గా గుర్తించి వాళ్ళపైన ఛార్జ్ షీట్ దాఖలు చేసి కేసులు పెట్టారు. దాంట్లో 6 వీళ్ళు ప్రమోషన్స్ ఇచ్చిండ్రండి. అంటే అర్థం చేసుకోండి కాంగ్రెస్ పార్టీ
ఒకవైపు ఏమో చర్యలు అంటారు, ఇంకోవైపు ఏమో ప్రమోషన్స్ ఇస్తారు. వీళ్ళ చిత్తశుద్ధి ఎందుకు అర్థమవుతుంది కదా. ఇక కాగ్ నివేదిక చాలా స్పష్టంగా చెప్పింది కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ పైన గానీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన గానీ అవగాహన లేకుండా ఇలా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తా ఉన్నాం. మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. రేపు 6వ తారీఖు నాడు మా నాయకుడు హరీష్ రావు గారు, 11వ తారీఖు నాడు మా అధినాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కమిషన్ ముందు విచారణను ఎదుర్కొంటాం. దాంట్లో ఏదో కొండలు బద్దలైనట్టుగా మేమేదో తప్పులు చేసినట్టుగా కాళేశ్వరం చరిత్ర గాని కాళేశ్వరం విలువ గాని తెలియని నాయకులు ఇవాళ మాట్లాడుతున్నారు. మా మీద కోపంతో మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి ఆ 3 పియర్స్ ని రిపేర్ చేయక ఆ నీరు మొత్తం కూడా ఇవాళ ఆంధ్రలో బనకచెర్ల కడతా ఉంటే చూస్తూ కూర్చుంటా ఉన్నారండి. ఇవాళ మిగులు వాటా తేలలేదు, గోదావరి నది జలాల మిగులు వాటా తేలలేదు, అఫెక్స్ కౌన్సిల్ స్పష్టంగా చెప్పలేదు, వివరాలు ఏదో తేల్చలేదు. గోదావరి ట్రిబ్యునల్ మీద వేయాలని చెప్పేసి మేము పోరాటం చేస్తుంటే గోదావరి ట్రిబ్యునల్ నియమించలేదు. ఇవాళ ఏ విధంగా కాళేశ్వరం గోదావరి నీళ్ళను అక్రమంగా తరలించుకుపోతా ఉంటే గురువు గారు మౌనంగా ఉండమంటే మౌనంగా ఉండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పసుపు పాలన జరుగుతా ఉందండి. కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా అంటుంది కానీ 3 రంగుల జెండా పాలన జరగట్లేదు. ఇక్కడ పసుపు రంగు జెండా పాలన జరుగుతా ఉంది. మా కంటికి స్పష్టంగా కనిపిస్తా ఉంది. తెలంగాణ ప్రజలు అదే మాట్లాడుతా ఉన్నారు కదా. ఎవరి ప్రయోజనం కోసం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యండి. బీజేపీతో దోస్తీ అనేటువంటి అంశంపై ఏం మాట్లాడతారు బీఆర్ఎస్ బీజేపీతో దోస్తీ చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మా పార్టీ లేదండి. బీజేపీ పార్టీ నాయకులు కొత్త పిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టుగా ప్రతిరోజు మాతో టచ్ లోకి వచ్చారు, మాతో బేరసారాలు చేశారు. మాకు ఏ కర్మ పట్టిందండి మాకు అర్థం కాదు. 75 లక్షల పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ అండి. 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నటువంటి పార్టీ అండి. తెలంగాణ రాష్ట్రంలో మొన్న చూసాం కదా, రజతోత్సవ సభ 16 లక్షల మంది స్వచ్ఛందంగా తరలి వచ్చి మా నాయకుడుకున్నటువంటి పేరేంది, ప్రతిష్టలేంది, ఈ దేశంలో ఏ నాయకుడు లేనటువంటి 10 క్రితం ఉన్నటువంటి 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. ఎలా అయినా గెలవాలి, ఎలా అయినా సరే అధికారం చేపట్టాలి, పోనీ మీరనుకుంటున్నట్టుగా ప్రజలందరినీ కాపాడాలి అంటే కనుక కొన్ని పొత్తులు కానీ కొన్ని ధర్మాలు కానీ పాటించడం అనేది జనరల్ గా జరిగే విషయం. అందుకని ఈ రోజు గుర్తుపెట్టుకోండి, నేను చెప్తా ఉన్నాను. ఇవాళ జూన్ 3వ తేదీన మనం డిబేట్ చేస్తా ఉన్నాం. నెక్స్ట్ మళ్ళీ 2028-29 ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా కూడా మా పార్టీ ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మీరు ఏ చర్య తీసుకున్నా కూడా నేను దానికి సిద్ధంగా ఉంటాను, సవాల్ విసురుతా ఉన్నాను. ఎందుకంటే మా పార్టీ నాయకత్వం అంత కమిట్మెంట్ తో డెడికేషన్ తో మా కార్యకర్తలతో గాని మా నాయకులతో గాని మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయ పార్టీలు వేసేటువంటి ఎత్తుగడల్లో మనం ఇచ్చుకోకూడదు, మన పార్టీ చాలా బలంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు దత్తాత్రేయ గారు ఒక్కసారి కాదు దత్తాత్రేయ గారు కరెక్టే. గత ఎన్నికలు చూస్తే, గత 5 ఏళ్ల క్రితం అంతకుముందు ఎన్నికలు చూస్తే కనుక బీజేపీ క్రమేణా పుంజుకుంటూ వస్తోంది. ఏమైనా అనిపిస్తోందా మీకు? పాల మీది పొంగండి. ఎందుకు చెప్తా ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిందండి. ఒకటి, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకే దఫా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకు పట్టం కట్టిండ్రు. అక్కడ పార్లమెంట్ లో 16 స్థానాలు, అక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే స్థానాల్లో అత్యంత మెజార్టీ ఇచ్చి వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టారు. ఆ దురదృష్టం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకే దఫా రాకపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పుని ఆధారంగా తీసుకున్నటువంటి ప్రజలు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ మాయలో పడి మోడీకి ఓటేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఉద్ధరిస్తారేమో అని చెప్పేసి ఆయన మాటల్లో పడి ఆయన ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీకి. ఈ 2 పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత ఘోరంగా దోచుకుంటున్నాయి మనం. ఢిల్లీకి పబ్బం కట్టడమే అండి. ఢిల్లీకి శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం సార్. ఒక్క నిమిషం సార్. శ్రీనివాస్ సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకా కూడా రియలైజ్ కాకుంటే వారి యొక్క పనితీరు కావచ్చు, ఈ యొక్క రాష్ట్రాన్ని ఏ రకంగా నెగ్లెక్ట్ చేసిన విషయం కావచ్చు. కాబట్టి వాళ్ళిచ్చి వాళ్ళే ప్రచారం చేస్తా ఉంటారు. మీరే కొద్దిమంది టీవీ వాళ్ళతోనో పేపర్ వాళ్ళతోనే ప్రశ్న సంధించి బీజేపీతో పొత్తా అని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళే చర్చకు తాగుతీస్తా ఉన్నారు. పొత్తు పెట్టుకునేది టీఆర్ఎస్ సార్, పొత్తు పెట్టుకునే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కాదా? కలిసి సర్కార్ నడిపింది ఇక్కడక్కడ వాళ్ళు కాదా? వీళ్ళు బాగా చెప్తారా మేము ఎప్పుడు పెట్టుకున్నామని? మా మంచి బిల్స్ పార్లమెంట్ లో వచ్చినప్పుడు తప్పనిసరిగా విధి లేక ప్రజా ఆమోదం, ప్రజా కోపానికి గురైతున్న భయంతో సపోర్ట్ చేశారు కాంగ్రెస్. కొన్ని సందర్భాలు కావచ్చు, కొన్ని టీఆర్ఎస్ కావచ్చు. సో ఇది మా పనితీరుకు నిదర్శనం. మీరందరూ కూడా సపోర్ట్ చేసే సందర్భాలు. మీరు మంచి చేసి ఉంటే 7 లక్షల కోట్ల రూపాయలు బాకీలు చేసేటప్పటికి కూడాను దానాలు ఇచ్చినారు కదా, మీరు పైసలు పంచినారు కదా. ఎందుకు ఓడిపోయినారు సార్ గ్రామీణ ప్రాంతాలు? రైతులకు అంతగానో పంచారు కదా సార్ మీరంతా కూడా. ఎందుకు ఓటేయలేదు మీకు?
15 సీట్లు అయితే హైదరాబాద్ లో తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో ఏమొచ్చినాయి మీకు, ఏ జిల్లాలో వచ్చినాయి? సో మీరు ఆలోచించండి. సార్ నెక్స్ట్ టైం థర్డ్ టైం అని చెప్పేసి కాంగ్రెస్ బదనాలు చేస్తుంది, లేదా ప్రశ్న అడిపించి బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం కలిసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇవన్నీ కూడా ఏ కోశాలకు కూడా ప్రజలు విశ్వసించరు. నమ్మేది భారతీయ జనతా పార్టీ. రాష్ట్రం అన్ని రంగాల్లో డెవలప్ కావాలి, నిజాయితీగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది అనే విషయం ప్రజలకు తెలుసు. కాబట్టి మీరే చెప్పినట్టుగా ఇంతకు ముందు అది వాస్తవం. అది ఒకవేళ ఈ పొత్తు ఖచ్చితంగా కావాలి అంటే కనుక ఏమన్నా బీజేపీ అధినాయకత్వం ఆలోచించే ఛాన్స్ ఉందా? సమస్య లేదు సార్, మర్చిపోవాలి. ఆ చర్చకు అవకాశం లేదు, ఆలోచనకు అవకాశం లేదు. బీజేపీకి ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఏదో బాగా ఊహించుకుంటారని చెప్పి ఎద్దేవి చేసి మాట్లాడతారు. కళ్ళ ముందర చూస్తున్నాం సార్, కళ్ళ ముందర చూస్తున్నాం కదా. 8 సీట్లు అవుట్ ఆఫ్ 17, ఒకటి ఎంఐఎం చేస్తే కాంగ్రెస్ సమానంగా. ఇప్పుడు కాంగ్రెస్ ఆ 8 కూడా రాదు, యొక్క రాష్ట్రంలో అధికారం రాదు. కారణం ఏంటి? ఫాల్స్ ప్రామిసెస్, ఇంపాసిబుల్ ఇంప్రాక్టికల్ ప్రామిసెస్ కారణంగా మీరు ఇప్పుడు బోల్లో పడ్డారు. దానికి ఒక ఉదాహరణ, పెద్ద ఉదాహరణ, స్వయానా ముఖ్యమంత్రి గారు ఆ యొక్క ఆర్టీసీ ఎంప్లాయీస్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. దివాలాధిష్టం 4,000 షార్టేజ్ లో ఉన్నాయి, షార్ట్ ఫాల్ లో ఉన్నది. మీరు చీరినా కత్తితో కోసినా నా దగ్గర ఏం డబ్బులు వెళ్ళాయి, మా చెప్పులు దొంగతనం చేతులను భయపడుతున్నారు, అందరూ మమ్మల్ని చూసి అని చెప్తే ఇంతకన్నా అవమానం ఏముంటది? ఎట్లా తేరుకుంటారు మీరు? ఈ రాష్ట్రంలో మీ యొక్క ప్రామిసెస్ పక్కన పెట్టండి. ప్రజలు మాఫీ చేయండి మా ప్రభు, మీరంతా దేవుళ్ళు అని చెప్పి చెప్తే ప్రజలు మాఫీ చేస్తుండొచ్చు, కానీ ఆన్గోయింగ్ కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ మినిమం గా జరగాల్సినటువంటి నీడ్, ఆ ఖర్చులకు కూడా మీరు ఇచ్చే పరిస్థితి లేరు గత సర్కార్ యొక్క కారణం చేత. కాబట్టి ఇవాళ మీరు చేయలేరు, రెవెన్యూ పెంచే ప్రయత్నం లేదు. లోన్ల కోసం అస్తమానం ఎఫ్ఆర్పిఎం పరిధి దాటినా ఆ సర్కారు కార్పొరేషన్ పెట్టేసి లోన్లు తీసుకున్నారు, మీకు ఆ అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఫస్ట్ వస్తే ఏ రకంగా శాలరీలు ఇవ్వాలి అనే ఆలోచన తప్ప ఇంకేం లేదు. విద్యా వ్యవస్థ, వైద్యం ఎంత అందరైపోయింది సార్. ఏదైనా డిగ్రీ ఎగ్జామ్స్ బైకాట్ చేసి అటెండ్ చేసే పిలిచి చర్చ చేసే పరిస్థితి లేదు. ఎంత షర్మిందా సర్కార్. డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, డేట్ అయిపోయింది, ఎగ్జామ్ కండక్టర్ రూపాయలు ట్యూషన్ ఫీజులు ఇవ్వాలి మాట్లాడుతున్నా సర్కార్. చర్చలు విస్తున్నా ఏమనంటే వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని మీరు మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాం. ఎస్ సార్, లింగమేధవ్ గారు ఏమనిపిస్తోంది అంటే జనరల్ గా ఒక సెంటిమెంట్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్కి మ్యాండేటరీ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు ఇప్పుడు 5 ఏళ్ళు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ 5 years కూడా కాంగ్రెస్కి మళ్ళీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఏమైనా కనిపిస్తోంది అని మీకు అనిపిస్తోందా? అండ్ ఇప్పుడున్న కండిషన్లో కనుక బీఆర్ఎస్ సీనియర్ నేతలు చెబుతున్నటువంటి విషయాలన్నీ చూస్తుంటే కనుక ఎలాంటి వ్యూహం కాంగ్రెస్ అవలంబించేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది? ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చారిత్రాత్మకటువంటి నిర్ణయాలే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని మళ్ళొక 5 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు కూడా ఇవాళ తెలంగాణ పరిపాలించబోయేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలు చూడండి. ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, పెట్టుబడులు. ఇవాళ 1.5 సంవత్సర కాలంలోనే దాదాపు 2 లక్షల పైగా కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఇది ప్రజాప్రభుత్వం. ఇవాళ చాలా సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ కేటగరైజేషన్ అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొదటిగా ఇవాళ ఇంప్లిమెంట్ చేసి, అదే విధంగా స్వాతంత్రానంతరం మొదటిసారిగా ఇవాళ క్యాస్ట్ సెన్సస్ చేసి దేశానికే ఒక మోడల్ గా నిలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ ప్రజాప్రభుత్వం. ఇవాళ మహిళలకు, రైతులకు, విద్యార్థులకు, యువతకు, ఇవాళ అన్ని సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేది ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. 10 ఏళ్లలో ఎవరికి న్యాయం జరిగిందండి? కల్వకుంట్ల కుటుంబానికి తప్ప తెలంగాణ ప్రజలను ఎవరు పట్టించుకోలే. ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళందరి సంక్షేమాన్ని, అభివృద్ధిని నిరంతరం కాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి మండలి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ ఎక్కడదండి? వాళ్ళ 4 గ్రూపులుగా అయిపోయింది. ఇంకా బీఆర్ఎస్ గురించి నేను అంతే చెప్పిన ఇంత ముందుకే. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది,
బీఆర్ఎస్ అయింది, అది బీజేపీ పార్టీలో కలవడం ఖాయం. ఇవాళ వాళ్ళని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని కల్వకుంట్ల కుటుంబాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. అందుకే ఇవాళ 4 దుకాణాలు పెట్టుకురండి. ఫైనల్ గా సార్ వారివి కూడా తీసుకోవాలి మనం, వారు ఏం చెప్తున్నారో కూడా వినాలి. కాబట్టి మీరు ఫైనల్ గా ఒక ముక్క చెప్పండి, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ కి చాలా టైం ఉంది ఇంకాను. సో ఎటు నుంచి ఎటైనా సమీకరణాలు మారచ్చు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, వాళ్ళు చెప్తున్న ఈ ప్రకటనలు కానీ ఎలా చూడొచ్చు? ఫైనల్ గా చెప్పండి. అదే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే మాటలు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకి అధికారం అనేది అదొక కళ మాత్రమే. పగటి కళలు గంతురు, ఫామ్ హౌస్ లో పడుకొని అమెరికాలో ఉండి పగటి కళలు గంతురు. వాళ్ళని తెలంగాణ ప్రజలు మర్చిపోయిరండి. ఇవాళ తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఇవాళ తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, తెలంగాణ ప్రజలు కష్ట సుఖాలు, సకల జనులు, సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలన్నా ఒక కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ద్వారా సాధ్యమైందని ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉన్నారండి. ఓకే అండి, దత్తాత్రేయ గారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మతి భ్రమించింది వాళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పేరు ఏందో మర్చిపోతా ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పేరు మర్చిపోతున్నారు. ఒక ఎమ్మెల్యేనైతే మహిళా మంత్రి గారు అయితే స్వయంగా మంత్రులు లంచాలే తీసుకుంటారని చెప్పేసి నర్మ గర్భంగా ప్రకటిస్తా ఉన్నారు. మతి భ్రమించింది ఎవరికి అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. ఒకటే అండి, మా కాన్ఫిడెన్స్ ఏంటంటే రమణ గారు, ఎందుకు మేము 100% 100 సీట్లతో గెలుస్తామంటున్నామంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 1,12,000 నుంచి 3,56,000 పెంచినటువంటి రాష్ట్ర నాయకుడు కేసీఆర్ గారు. తలసరి విద్యుత్ వినియోగాన్ని కూడా 1,196 యూనిట్ల నుంచి 2,399 యూనిట్లకు పెంచినాం. స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 7,700 నుంచి మెగావాట్ల నుంచి 20,000 మెగావాట్లకు పెంచినాం. స్థూల సాగు విస్తీర్ణం 62 లక్షలండి తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి మొదటి సంవత్సరం. మేము దిగిపోయే సమయానికి 2023లో 1,60,00,000 ఎకరాలకు తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణాన్ని పెంచినాం. పంటల సాగు కూడా 2014లో 1,31,00,000 ఉంటే మేము దిగిపోయే సమయానికి 2,29,00,000 ఎకరాలకు పెంచినాం. ఐటీ ఉద్యోగాలు చూసాం కదండి, 57,000 మాత్రమే ఉంటే 9,46,000 ఉద్యోగాలు పెంచినాం. మల్టీ డైమెన్షనల్ ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు, శిశు మరణాల రేటు 39 ఉంటే కేవలం 20కి తగ్గించడం. ఇట్లా ఆరోగ్య రంగంలో 12వ స్థానంలో ఉండే దేశంలో, కానీ మేము వచ్చిన తర్వాత 3వ స్థానానికి వచ్చినాం. ఇవాళ ఒక రంగమని కాదండి, తెలంగాణ రాష్ట్రాన్ని విశ్వనగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దిన రికార్డ్ సమయంలో 36 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జిలు, అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ రూపురేఖలు మార్చినటువంటి నాయకత్వం కేసీఆర్ గారు. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తా ఉన్నామంటే, నర్మగర్భంగా చెప్తా ఉన్నామంటే, మా నాయకత్వం బలమైంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు ఏది మాట్లాడుకున్నా బహిర్గత అంశాలు అంతర్గతంగా కూడా కాదు. ఒకవైపు అధికార కాంగ్రెస్, మరోవైపు బీజేపీ. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరు ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది బీఆర్ఎస్? అంటే ఈ ధీమాతో చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా అప్పటి వరకు కంటిన్యూ అవుతాయా? ఒకటండి, ఒక పార్టీ ఏమో దేశంలో మతాన్ని, కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే పార్టీ, ఒక పార్టీ ఏమో ఈ రాష్ట్రంలో అధికారంతోని దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల అన్నింటినీ పోషించాలనేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర సంపద తీసుకుపోయి వాళ్ళ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని నడుపుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద తీసుకుపోయి అక్కడ పెట్టుబడులు పెడుతుంది. నేను తెలంగాణ ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఒకటే, ఈ రెండు పార్టీలు, ఈ ఢిల్లీ పార్టీలు రెండు కూడా తెలంగాణ రాష్ట్రానికి శాపమే. వీటి వల్ల జరిగేది గుండు సున్నా. తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏమీ ఉండదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి పార్టీ, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసినటువంటి పార్టీ, ఇవాళ బలమైనటువంటి నాయకుడు కేసీఆర్ ఉంటే ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో మిగులు జలాలు గాని నీళ్లను గాని తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రండి, మాట్లాడిండ్రండి ఎవరైనా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఈ 17 నెలల్లో ఎంత విధ్వంసం జరిగింది, ఎన్ని వికృతాలు జరుగుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మాట్లాడుకుంటున్నారండి, మేము కాదండి. అదే మా ధైర్యం, మా నాయకుడే మా ధైర్యం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 2028-29 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 స్థానాలతో, ఈ రెండు పార్టీలతో మాకు పోటీ లేదండి. మేము కొన్ని చిన్న చిన్న తప్పిదాల వల్ల మేము అధికారం కోల్పోయాం. జస్ట్ 1.8 అంతే తప్ప మాకు ఖచ్చితంగా మాకు నెక్స్ట్ అధికారం వస్తుంది. శ్రీనివాస్ సార్ వెర్షన్ కూడా తీసుకుందాం. సార్ శ్రీనివాస్ సార్, అసలు బీఆర్ఎస్ కి పోటీయే లేదు అంటున్నారు ఆయన, మీరు విన్నారు? చాలా అత్యాశ కూతురు బీఆర్ఎస్ పార్టీ. బహుశా వాళ్ళ నాయకులు మాట్లాడే మాటలు అందరూ మాట్లాడాల్సిందే, అదే స్టాండ్ తీసుకోవాల్సింది తప్ప వాళ్ళ అంతరంతో కూడా తెలుసు. సో ఒకవేళ గనక ఈసారి కూడా బీఆర్ఎస్ సర్కార్ పార్టీ అధికారంలో వచ్చి ఉన్నా ఆ బాకీల పరిస్థితి, ఈ ఆర్థిక పరిస్థితి, ఈ సంవత్సరం, ఈ నెల, ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంటే
కాంగ్రెస్ పార్టీ ఎట్లా సర్కార్ ఫేస్ చేస్తుందో అదే ఉంటుండే. హ్మ్. డే బై డే సింక్ అయితా ఉన్నది ఆర్థిక పరిస్థితి. ఎట్లా ఓవర్కమ్ అవుతుంది? ఇన్ని బాకీలతోని ఇన్ని వడ్డీలతోని ఈఎంఐలు కట్టే పరిస్థితి లేకుండా ఈవెన్ సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడే రమణ గారు హ్మ్. నెలలో 3 సార్ల శాలరీ డిస్బర్మెంట్ ఫస్ట్ నుంచి పడితే 20th దాకా 21st దాకా ఎక్కడ చూసినామా? అదే కంటిన్యూ అవుతుండే. కాంగ్రెస్ బదులు బీఆర్ఎస్ వచ్చినా అంతకన్నా ఇంకా అందరూ ఉంటుండే. హ్మ్. ఒక్కటి చూడాలి, ప్రజల యొక్క పర్కప్ప పెంచే ప్రయత్నం చేయాలి తప్ప గారడి కావద్దు, మాటల గారడి, అంకెల గారడి కావద్దు. జరిగిందా చెప్పండి? ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో నైదర్ కాంగ్రెస్ నార్ బీఆర్ఎస్ గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ నెలకొల్పినరా? ఎక్కడైనా ఉపాధి పెరిగే విధంగా ఏ జిల్లాకి వెళ్దాం కిరణ్? ప్రతి జిల్లాలో ఐటీ స్టార్ట్ చేసినాం. ఈ రకంగా చేసినారా? ఏం చేయలే. ఆదిలాబాద్ నుంచి ఏం మొదలుకుంటే చేయలే. ఖమ్మం వరకు ప్రతి జిల్లాలో మా నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో ఐటీ టవర్స్ ఏర్పాటు చేశాం. ఐటీ మీరు ఉద్యోగాలు చూడండి create అక్కడ చేశాం. ఎన్ని కంపెనీలు వచ్చినాయి. 129 దత్తాత్రేయ గారు అక్కడ ఐటీ కంపెనీలు ఏమున్నాయి, కంపెనీలు నేను పార్టీకి జిల్లా ఆఫీసులు వచ్చినాయన్నా? ప్రచారం అవునా? ఇంతకంటే కాదు. బీఆర్ఎస్ పార్టీకి జిల్లా ఆఫీసులు కట్టుకున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి జిల్లా ఆఫీసులు కట్టుకున్నారు, తెలంగాణ వేరే వేరే సంపాదించుకున్నారు. తెలుసండి. ఇవాళ రాష్ట్రం దేశంలోనే బీఆర్ఎస్ శ్రీనివాస్ గారి version విందాం. డెవలప్ జరిగింది. ఒక్క సెకండ్. మీరు మీకు ఏముందండి? కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గారి కూడా version విందాం. గారు, ఒక్క సెకండ్. దత్తాత్రేయ గారు ప్రపంచ సుందరి మనలు హైదరాబాద్ second. వస్తే ప్రపంచ సుందరి మనలకు కేసీఆర్ కట్టిన ఆనవాళ్ళు చూపించారు కదండి. సెక్రటరీ ముందర ఫోటో తీసారు, కమాండ్ కంట్రోల్ ముందర ఫోటో తీసారు. అక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ ప్రజలతో కూలగొట్టమంటావు? ఏం మాట్లాడతామండి? ఏం మాట్లాడతావు? చదువుకున్నావు, ఏం మాట్లాడతావు మిత్రమా? కూలగొట్టమంటావా? కూలగొట్టమంటావా చెప్పు. ప్రాజెక్ట్ అయినా కట్టినరా? సెక్రటరీ కూలగొట్టమంటావా చెప్పు. ఇదేనా మీ బాధ్యత? సార్ ఒక్క సెకండ్. శ్రీనివాస్ గారి version. కాలం గడపండి. ఆయన వెర్షన్ అదే పూర్తవలేదు. గడపండి. ఒక్క సెకండ్ సార్. శ్రీనివాస్ సార్ చెప్పండి. రమణ గారు నేను చెప్పేది Final గా, BRS final గా, కూడా సమయం లేదు. బీటలు వారిన కుటుంబం అది. బీఆర్ఎస్ కు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి కవిత కూడా సామాజిక న్యాయం కావాలని చెప్తున్నాయి. ఆ సర్కార్ 10 ఉన్నారు, వాళ్ళు చేయలేదు అన్న విషయం ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టే కదా. 60 సంవత్సరాల వర్గాల పవర్ గేమ్ల కోసం బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చి Yes, మాట్లాడే sir. ప్రయత్నం Yes, sir. చేస్తున్నారు. Sure. సో ఇది కేసీఆర్ ఏ కోశాన కూడా ప్రజామోదం పొందలేరు. కాంగ్రెస్ సర్కార్ తలుచుకుంటే వాళ్ళ తప్పుల్ని బయట పెట్టి ప్రాసిక్యూట్ చేస్తే ఇవాళ ఎంతమందిని అయితే Sure, sir. విజిలెన్స్ ద్వారా నోటీసులు తప్పని నిర్ధారించిందో ఆ రకంగా వీళ్ళ పేర్లు కూడా వస్తాయి. Right, sir. ఘోష్ కమిషన్ Right, sir. Thank you. Thank you so much. దాని తర్వాత కాంగ్రెస్ సర్కార్ యొక్క సమయం అయింది. ప్రాసిక్యూట్ Thank you, sir. చేసేటువంటి పని వాళ్ళ కోర్టు ఉంటుంది వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు, దత్తాత్రేయ గారు అండ్ లింగం యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.